1 1/2 year బ్యాక్ కావడం కూడా జరిగింది. ఆల్మోస్ట్ కలుసుకునేటప్పటికి 1 year 1.5 year అయింది. మళ్ళీ అధ్యక్షుడిగా ఉండడం, మళ్ళీ ఇప్పుడు అపోజిషన్లో ఉండడం నేను హ్యాపీగానే ఫీల్ అవుతా ఉన్నాను. ఎందుకంటే మన వర్క్ నేచర్ అన్నది ప్రతిపక్షంలోనే మనము మన వర్క్ ఎఫిషియన్సీ అనేది బయటపడుతుంది. సో తప్పకుండా అందరం కలిసి ఉంటే దేనైనా కూడా మనం సాధించవచ్చు. ఎప్పుడు మనం అధికారంలో ఉండాలా, ఎప్పుడు మనం సుఖంగా ఉండాలా కోరుకుంటే రాజకీయాలు అనేది మనకు కరెక్ట్ కాదనిపిస్తుంది. సో తప్పకుండా 5 సంవత్సరాలు అన్నది పెద్ద ఎక్కువ సమయం అంటే కాదు. ఆల్మోస్ట్ తెలియకుండానే 2 నెలల కాలం అయిపోతా ఉంది. సో మనకు 5 సంవత్సరాలు అంటే మొదటి 4 years తర్వాత మళ్ళీ ఎలక్షన్ టైం స్టార్ట్ అవుతుంది. అంటే అందరూ కూడా ధైర్యంగా ఉండి పనిచేస్తే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో గారి గురించి మీ అందరికీ కూడా తెలుసుకుంటారు. కమిట్మెంట్ ఉండే వ్యక్తి, ఏదైనా ఒక పని చేయాలనుకున్న, ఎంత కష్టం వచ్చినా కూడా తనను నమ్ముతున్న వాళ్ళకి సహాయం చేయాలనుకున్న ఒక గట్స్ ఉండే లీడర్. సో తప్పకుండా నేను ఆయనతో గడిచిన 1.5 years నేను అనేక సందర్భాల్లో నేను కలవడం కూడా జరిగింది, ఆయనతో డిస్కస్ చేయడం కూడా జరిగింది. ఒక మంచి విషయం అయితే ఉంటుంది, ఏం చేయాలో, మనం ఎలా వెళ్ళాలి, నన్ను నమ్ముకున్న వాళ్ళకి మనం ఏం చేయాలనే విషయాలు అనేది ఒక మంచి స్పష్టత అయితే ఉంటుంది. కానీ మనం ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలలో కుల మతాలు చూడకుండా, పార్టీలు చూడకుండా ప్రతి ఒక్కరికి మనం సహాయం చేయాలి, ప్రతి ఒక్కరికి కూడా గవర్నమెంట్ అందుబాటులో ఉండాలి అనే కొన్ని మనం చులకన చేసి సొసైటీలోకి వచ్చేటప్పటికి ఈరోజు అవతల వాళ్ళు ఏమంటున్నారు, పచ్చబిల్లు పెట్టుకొని కనుక వెళ్తే వాడికి పని చేసేయాలని నెక్స్ట్ అధికారులు నోటికి వచ్చినట్టు మాట్లాడడం, ఇలా వాళ్ళు చేస్తున్న దానికి మనం చేసిన దానికి చాలా తేడా ఉంది. మనం చాలా నిష్పక్షపాతంగా అందరి ప్రజల్ని మనం దగ్గరికి తీసుకోవాలి. అన్ని నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్సీపీ బలం ఉండాలి. 175 నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్సీపీ బలంగా ఉండాలి అని